ప్రపంచం మొత్తం యుద్ధాలు, ఆంక్షలు, రాజకీయ సంఘర్షణలతో బిజీగా ఉన్న సమయంలో నిశ్శబ్దంగా ఎవ్వరికీ తెలియకుండా భారతదేశం ఒక శక్తివంతమైన వ్యవస్థను నిర్మిస్తుంది. అది యుద్ధ ఆయుధం కాదు, అది మిసైల్ కూడా కాదు, కానీ అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మార్చగలిగే శక్తి. ఆ వ్యవస్థ పేరు యూపీఐ, యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచ వాణిజ్యాన్ని నియంత్రించిన కరెన్సీ ఒకటే, అమెరికన్ డాలర్. ప్రపంచంలోని చాలా దేశాలు ఆయిల్ కొనుగోలు చేయాలంటే, అంతర్జాతీయ వాణిజ్యం చేయాలంటే డాలర్లోనే చెల్లింపులు చేయాల్సి వచ్చేది. ఈ వ్యవస్థను పెట్రో డాలర్ సిస్టమ్ అంటారు. అంటే ప్రపంచం మొత్తం డాలర్పై ఆధారపడేలా ఒక ఆర్థిక నిర్మాణం ఏర్పడింది. కానీ ఇప్పుడు ఆ నిర్మాణం నెమ్మదిగా మారుతుంది. 2016 తర్వాత భారతదేశం ఒక పెద్ద ప్రయోగాన్ని ప్రారంభించింది. డిజిటల్ పేమెంట్స్ను సులభం చేయడానికి ఒక ప్లాట్ఫారంను రూపొందించింది. అదే యూపీఐ. మొదట్లో ఇది చిన్న ప్రయోగంలా కనిపించింది. ఫోన్ తీసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఒక్క క్షణంలో డబ్బు ట్రాన్స్ఫర్, బ్యాంక్ అకౌంట్, కార్డు ఏది అవసరం లేకుండా. కానీ కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్ వ్యవస్థగా మారింది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. యూపీఐ ఇప్పుడు భారతదేశం బయటకు ప్రయాణం మొదలుపెట్టింది. యుఏఈ, సింగపూర్, శ్రీలంక, నేపాల్, ఫ్రాన్స్, ఆఫ్రికా దేశాలు, ఇలా ఒక్కొక్క దేశం భారత డిజిటల్ పేమెంట్ సిస్టమ్ను స్వీకరిస్తుంది. ఒకరోజు మీరు భారతదేశంలో ఉన్న ఫోన్తో విదేశాల్లో కూడా నేరుగా చెల్లింపులు చేయగలిగే ప్రపంచం వస్తుంది. లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న న్యూస్ ఆన్ ఫేస్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి.